ప్రశ్నించేవారు. వాక్యం చదువుతున్నారా లేదా, వాక్యాన్ని ప్రేమిస్తున్నారా లేదా, వాక్య ప్రకారం నడుచుకుంటున్నారా లేదా, మనం ప్రతి క్షణం ఏం చేసుకుంటా ఉండాలి, క్రమపరుచుకుంటా ఉండాలి. మనం వాక్యానుసారంగా మనం ఏం చేసుకుంటా ఉండాలి, క్రమపరుచుకోవాలంటే వాక్యాన్ని మనం ఏం చేయాలి, ఎక్కువగా ప్రేమించే వారమై ఉండాలి. వాక్యాన్ని ఏం చేయాలి, మనము ఎక్కువగా ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించగలుగుతావో దేవుడు తన సంకల్పాలు మనలో ఏం చేస్తూ ఉంటాడు, నెరవేరుస్తూ ఉంటాడు. వాక్యానుసారంగా దేవుడు తన ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, నడిపిస్తుంది. వాక్యానుసారంగా మనం నడిపింపబడాలంటే ప్రతిరోజు మనం ఏం చేయాలి, వాక్యాన్ని ప్రేమిస్తూ వాక్యాన్ని చదవాలి. ఏదో చదివేయాల అన్నట్టు చదవకూడదు సుమా. వాక్యాన్ని ఎప్పుడు దానిని ప్రేమిస్తూ వాక్యాన్ని ఏం చేయాలి, ధ్యానించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో దేవుడు తన ఆత్మ ద్వారా ఇందులో ఉన్న సత్యాలు, ఇందులో ఉన్న మర్మాలు దేవుడు ఏం చేస్తాడు, మనకి చక్కగా గ్రహింపునిస్తాడు. దానిని గ్రహించే జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ప్రతి వారము వాక్యం గురించి జ్ఞాపకం చేస్తున్నారు. నేను విసుకుంటా ఉన్నాను, అంతమానతే వారం ఇదే చెప్తారా అని అనుకుంటా ఉండేవాడిని. కాదు, నాకు తెలుస్తుంది. అది వాక్యాన్ని గురించి ప్రతి ఆదివారము హెచ్చరిక చేసేవారు. వాక్యాన్ని మనం ఏం చేయాలి, చక్కగా ధ్యానించాలి. ఎప్పుడైతే వాక్యాన్ని ప్రేమించి వాక్యాన్ని ధ్యానిస్తామో వాక్యానుసారంగా నడుచుకోవటానికి దేవుడు తన ఆత్మ మనకేం చేస్తాడు, సహాయం చేస్తాడు. వాక్యానుసారంగా నడుచుకోవటానికి మనకి జ్ఞానం ఇస్తాడు దేవుడు. వాక్యాన్ని ఎప్పుడైతే మనం ప్రేమించామో దేవుడు తన సంకల్పాలని మనలో ఏం చేస్తూ ఉంటాడు, నెరవేరుస్తాడు. రెండోది, మన రాబడంతటిలో ఆయనకి ఏం చేయాలి, పదో భాగం ఇచ్చి ఆయనను ఘనపరచాలి కదా. పదో భాగం అంటే ఏంటి, ఇప్పుడు రవికిరణ్ ఉన్నాడు, యాక్చువల్లీ ఉంది ఎగ్జాంపుల్, వారి గురించి కాదు. వారు హోటల్ పెట్టారు, వారికి 1000 రూపాయలు రాబడి వచ్చింది అనుకోండి. అందులో నుంచి 100 రూపాయలు ఏం చేయాలి, పక్కన పెట్టాలి. అది ఎవరిది, మంద కాదు, అది దేవుంది. అలాగే నాకు పెన్షన్ ఒక 50,000 వచ్చింది అనుకోండి, అందులో 5,000 ఏం చేయాలి, పక్కన పెట్టాలి. అది దేవుంది, అది మనం వాడకూడదు. చూడండి వాక్యం ఏముందో, దేవునికి ఇస్తే మనకేం కలుగుతుంది బహుమానం. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయమా 8. చదువుతాను. 7వ అధ్యాయము 6వ అధ్యాయము 19 చూడండి. భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. ఇక్కడ ఏముంటదట, సిమిటయు తుప్పును తినివేయును, దొంగలు కన్నం వేసి దొంగలేదరు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నాడు. నువ్వు ఇక్కడ దేవునికి ఇస్తే, ఆయన భాగాన్ని, ఆయనకి నమ్మకాన్ని ఇస్తే, నువ్వు ఎక్కడ ధనము సమకూర్చుకుంటున్నావు, పరలోకము ధనాన్ని సమకూర్చుకుంటున్నావు. అక్కడ ఏముండదు చూడండి, అర్చన చిమ్మిటి అయినను తుప్పైనను దానిని తినివేయదు, దొంగలు అన్నము వేరు. నీ ధనం ఎక్కడుండనో అక్కడనే నీ హృదయము ఉండను. కాబట్టి ప్రతి వారం నాన్నగారు దీనిని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, మనం వాక్యానుసారంగా ఈ లోకంలో ఏం చేయాలి, నడుచుకునేటట్టు ఈ క్రమాన్ని మనం అలవర్చుకోవాలి. ఈ క్రమాన్ని మనం అలవర్చుకోకపోతే దేవుని దగ్గర నుండి మనకేం రాదు, ప్రతిఫలం రాదు కదా. మనం దేవుని సొమ్ము దొంగిలించామనుకోండి, మనకి దేవుని ప్రతిఫలం వస్తుందా, దేవుని మనం ఫలం పొందాలంటే వాక్యానుసారంగా నడుచుకోవడానికి మనం ఏం చేసుకోవాలి, క్రమపరుచుకుంటూ ఆ రీతిగా మనం నడుచుకోవడానికి చాలు. మనము మత్తయి సువార్త 7వ అధ్యాయము 10వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాం. ఎంతవరకు వచ్చాం, పోయినసారి 39 వరకు చెప్పేశాను. 10వ అధ్యాయము 39 వరకు
తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించేవాడు నాకు వెంబడింపని వాడు నాకు పాత్రుడు. తన ప్రాణము దక్కించుకున్నవాడు దాన్ని పోగొట్టుకున్నాను. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు. మనం పోయినసారి ధ్యానం చేసుకున్నాం, మళ్ళీ ఇంకా చెప్పను. ఈరోజు 40 నుంచి 42 వచనాలు ఉన్నాయి. నేనే చదువుతాను, చక్కగా వినండి. మిమ్మును చేర్చుకొను వాడు నన్ను చేర్చుకొను. నన్ను చేర్చుకుని వాడు నన్ను పంపిన వానిని చేర్చుకొను. ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్తల ఫలము పొందును. నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇది సందర్భం ఏంటంటే, ప్రభువారు ఈ 10వ అధ్యాయంలో తన శిష్యులను పరిచర్యకు పంపిస్తూ ఈ హెచ్చరికలన్నీ వారికి ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? ప్రభువారు తన శిష్యులని పరిచర్యకు పంపిస్తూ, మనం ముందు ఆయన్ని మీకు చక్కగా వివరించాను. పరిచర్యకి పంపిస్తూ ఆయన ఏం చేస్తున్నాడు? ఈ హెచ్చరికలన్నీ వారికి ఇస్తున్నాడు. మీరు ఏదైనా ఊరికి వెళ్ళారనుకోండి, ఒక గ్రామానికి వెళ్ళారనుకోండి, దేవుని ఆత్మచేత నడిపబడుతూ గ్రామానికి వెళ్తే మీరు ఎక్కడ ఉండాలి? ఆ గ్రామములో ఎవరైతే పెద్ద ఉన్నాడో, ముఖ్యుడు ఎవడో అతని దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలి? మీ శుభవచనాలు చెప్పండి. అది యోగ్యమైనదైతే ఏమవుతుంది మీకు? ఆ శుభవచనం మీకు తిరిగి, అది అయోగ్యమైనదైతే మీకు తిరిగి రాదు. అప్పుడు మీరు ఆ ఊరు వెంట వెళ్ళిపోతూ ఏం చేయాలట? మీ పాదధూళి దులిపి వెళ్ళిపోండి. రేపు విమర్శించిన ముందు ఆ ధూళి ఏం చేస్తుంది? అలాగే ఆ పట్టణం యొక్క పరిస్థితి కూడా ఎలా ఉంటుందో ప్రభువారు అలాగా తన శిష్యులను పరిచర్యకు పంపిస్తూ ఈ క్రమాన్నంతటిని చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తుని ఎవరు స్వీకరిస్తారో వారు ఆయన పంపిన తండ్రిని కూడా మీరు ఏం చేసినట్టు స్వీకరించారు. ఎవరైతే వారి జీవితంలో క్రీస్తుని ప్రభువుగా స్వీకరిస్తారో వారు ఎవరిని స్వీకరించినట్లు? తండ్రి అయిన దేవుణ్ణి కూడా మనం ఏం చేసినట్ట? స్వీకరించినట్లు. అందుకు ప్రభు యోహాను సువార్త 10:30 అంటున్నాడు, ప్రభువు తండ్రి అయిన దేవుడును ఏకమై, మన ప్రభువు తండ్రి అయిన దేవుడు ఏమన్నారట? ఏకమన్నారు. త్రియేక దేవుడు. ఎవరు ఇక్కడ? ముగ్గురు వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. ఒకరు తండ్రి అయిన దేవుడు. ఒకరు ఎవరండి? ఈ విషయంలో మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. తండ్రి అయిన దేవుడు నిరంతరం ఏం చేయబడుతూ ఉండాలి? మహిమపరచబడుతూ ఉండాలి. తండ్రి అయిన దేవుడు ఒక భావము, ఒక సంకల్పము కలిగి ఉన్నాడు. ఆ సంకల్పం అంతా ఆయన కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకాన్ని పరిచయం చేసి ఆయనను సంపూర్తి చేశాడు. అది కుమారుని యొక్క బాధ్యత. కుమారుడు దానిని నమ్మకంగా నెరవేర్చాడు. ఆ కుమారులో మనకేం కలుగుతుంది? విమోచన, రక్షణ కలుగుతుంది. ఏదైతే ఆయన కుమారుని ద్వారా మనలో విమోచన, రక్షణ కార్యం కలిగిందో దానిని పరిశుద్ధ ఆత్మదేవుడు ఏం చేస్తాడు? కొనసాగిస్తూ ఉన్నాడు. ఇది తండ్రి అయిన త్రియేక దేవుని యొక్క కార్యాలు. మీకు అర్థమవుతుందా? తండ్రి అనే దేవుడు సంకల్పము, కుమారుడు అనే దేవుడు సంకల్పం యొక్క సంపూర్తి. ఏ సంకల్పము కుమారులో పరిపూర్తి చేయబడిందో అది పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తుంది? మనలో కొనసాగింపబడుతుంది. ఎంతవరకు? తిరిగి మనం ఆయనతో చేరినంత వరకు. ఇది క్రమం, ఇది రొటేషన్. త్రియేక దేవుడు ఏదైతే తండ్రి అయిన దేవునికి ఘనత, పరిశుద్ధత ఉందో కుమారుడైన దేవుడు కూడా సేమ్ ఘనత, పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఏదైతే కుమారుడైన దేవుడు పరిశుద్ధత కలిగి ఉన్నాడో, ఘనత కలిగి ఉన్నాడో, పరిశుద్ధాత్ముడే కూడా అటువంటి ఘనతను, పరిశుద్ధతను కలిగి ఉన్నారు. మూడు ఒకటే. వారి భావాలు ఒకటే, వారి పనులు ఒకటే, వారి సంకల్పాలు ఒకటే, వారి చర్యలు, వారి కార్యాలన్నీ మొదటి ఆది నుంచి వారు జరిగించుకుంటా వస్తున్నారు. ఇటువంటిలో మనం ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకూడదు. అందుకే అన్నాడు, నన్ను చేర్చుకున్న వాడు నన్ను పంపిన వారిని కూడా
చేర్చుకున్నాను. ఎవరు పంపారు ఆయన్ని? తండ్రి అయిన దేవుడు కదా. తండ్రి అయిన దేవుడు తన సంకల్పన అంతటిని ఆయన కుమారుడైన యేసుక్రీస్తులో ఈ లోకానికి ఏం చేశాడు? పరిచయం చేశాడు. పరిచయం చేసి ఆయనలో సంపూర్తి చేసేసాడు. ఆయన ఏం చేశాడు? సంపూర్తి చేశాడు. ఆయన ద్వారానే మనకి ఏం కలుగుతుంది? రక్షణ, విమోచన. దేవుని సంకల్పమైన కుమారుడు యేసుక్రీస్తు ద్వారానే మనలో ఏం కలుగుతుంది? అంగీకరింపబడుతుంది, నెరవేర్చబడుతుంది, అది సంపూర్తి చేయబడుతుంది. ఎవరి వల్ల రక్షణ కలదు? ఎవరి వల్ల రక్షణ కలదట? ఈ నామం వల్లనే. ఈ నామం అంటే క్రీస్తు నామం ద్వారానే మనకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకుంటారో వారు ఎవరు చేర్చుకున్నట్లు? తండ్రి అయిన దేవుని చేర్చుకున్నట్లు. ఎవరైతే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు చేర్చుకుంటారో వారు ఎవరు చేర్చుకున్నట్లు? యేసుక్రీస్తు ప్రభుని చేర్చుకున్నట్లు. అర్థమవుతుందా మీకు? క్రీస్తుని చేర్చుకునేవారు ఎవరు చేర్చుకుంటారు? తండ్రిని చేర్చుకుంటారు. అలాగే క్రీస్తు ప్రభు యొక్క శిష్యులని ఎవరైతే ప్రతినిధులను ఎవరైతే చేర్చుకుంటారో మనం కూడా ఎవరు? ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం కూడాను యేసుక్రీస్తు యొక్క ప్రతినిధులు. మీకు అర్థమవుతుందా? ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శిష్యులు అంటే ఎవరు? మనం కూడా ఎవరము? ఆయన శిష్యులమే, ఆయన యొక్క ప్రతినిధులమే. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శిష్యులను స్వీకరించిన వారు క్రీస్తును కూడా స్వీకరించినట్లే అని మనము గ్రహించాలి. చూడండి, అపోస్తల కార్యము 9వ అధ్యాయము 1-5 వరకు చూస్తే ఈ క్రీస్తు యొక్క ప్రతినిధులను సౌలు ఏం చేస్తున్నాడు? వారిని చాలా హింసిస్తున్నాడు. దుర్తర్తమాది మనకు తెలిసిందే కదా. సౌలు యొక్క చరిత్ర మనకు తెలిసిందే కదా. సౌలు ఏం చేస్తున్నాడు? క్రీస్తు యొక్క ప్రతినిధులను హింసించడానికి అధికారం పొంది దమస్కు అనే పట్టణానికి వెళ్తున్నాడు. కాబట్టి మనం క్రీస్తు యొక్క శిష్యులను మనం హింసిస్తే మనం ఎవరిని హింసించినట్లు? ప్రభుని హింసించినట్లు. క్రీస్తు యొక్క ప్రతినిధులను మనం చేర్చుకుంటే ఎవరు చేర్చుకున్నట్లు? క్రీస్తు ప్రభుని మనము చేర్చుకుంటాం. ఇంకోటి అంటున్నాడు చూడండి, చిన్నపిల్లలారా అంటున్నాడు చూడండి. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాణిలో ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఇక్కడ చిన్న పిల్లల గురించి చెప్తున్నాను. చూడండి, 18వ అధ్యాయం 1-4 వరకు చూద్దాం. మత్తయి సువార్త 18:1-4 అక్కడ చిన్న పిల్లల గురించి చెప్తున్నాడు ప్రభువారు. చదవండి. ఆ కాలములో శిష్యులు యేసుని యొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డ వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు వారు ఒక మర్మాన్ని చెప్తున్నాడు. తన శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతున్నాడు, ఎవరు గొప్పవాడు? వారిలో ఏమొచ్చింది ప్రశ్న? ఎవరు గొప్పవాడు అని వచ్చింది. అప్పుడు ప్రభు వారు చక్కగా అర్థం అవడానికి ఒక చిన్న బిడ్డని తీసుకుని వారి ఎదుట నిలవబెట్టి అప్పుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఏమని? చదవండి. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే బిడ్డలు ఏ రీతిగా నిష్కలంకంగా ఉంటారో ఆ రీతిగానే మనం కూడా ఎలా ఉండాలట? నిష్కలంకులుగా ఉంటేనే కానీ పరలోక రాజ్యంలో మనము చేర్చబడము. ఇంకేమంటారు చూడండి, కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకున్న వాడు ఎవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. వారి యొక్క సమస్యని తీర్చాడు. ఎవరైతే ఈ పసి బిడ్డలుగా తగ్గించుకుంటారో వారు పరలోక రాజ్యంలో ఎవరు ఎలా ఉంటారు? వారికి వచ్చిన ప్రశ్న ఏంటి? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు? వారికి వచ్చిన ప్రశ్న శిష్యునికి వారికి వచ్చిన అనుమానం ఏంటి? పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడు? అప్పుడు ప్రభువారు వారు ఆ సమస్యకి వారి యొక్క ప్రశ్నకి ప్రభువారు ఇక్కడ జవాబు చెప్తున్నారు. చదవండి, మొదలు 4వ వచనం. కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడు ఎవడు? కాబట్టి
మనం పరలోక రాజ్యంలో గొప్పవారం ఉండాలంటే ఈ లోపల ఎలా ఉండాలి? అందుకే ప్రభు వారు వారి యొక్క శిష్యుల యొక్క పాదాలు ఏం చేశాడు? ఆయన కడిగాడు కదా. ఎంత తగ్గించున్నాడు ఆయన దేవాది దేవుడు, ఈ సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు, ఆయనలోనే దేవుడు మనకి రక్షణ అనే భాగ్యాన్ని దేవుడు ఉంచాడు. ఆ ప్రభువు తన శిష్యుల యొక్క పాదాలు ఎవరైతే లోకంలో అంతగా తగ్గించుకుంటారో వాడు పరలోకంలో ఎలా ఉంటాడట? గొప్పవాడుగా ఉంటాడు. అలాగే ఇంకా చిన్నపిల్లలు అలా అంటున్నాడు. చిన్నపిల్లల మంచిగా చెప్తున్నా చూడండి, యోహాను సువార్త 13:33. డబ్బు చదివేస్తే తొందరగా అయిపోతుంది, 12 అయిపోయింది. 13వ అధ్యాయము. ఇంకా కొంతకాలము మీతో కూడా ఉంటాను, మీరు నన్ను వెతుకుదురు, నేను ఎక్కడికి వెళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారము ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. ఏమని చెప్తున్నాడు ప్రభువారు? యూదులకి చెప్పాడట, నేను ఎక్కడికి వెళ్తానో మీరు అక్కడికి రాలేరని చెప్పాను. ఆ మాట మీతో కూడా ఇప్పుడు చెప్తున్నాను. ఎప్పుడు ఇది? ఇంకా ప్రభువారు సిలువకి దగ్గరికి వెళ్తున్నారు. సిలువ మరణానికి సమీపిస్తున్నప్పుడు ఆయన శిష్యులు చెప్తున్నాడు, నేను ఎక్కడికి వెళ్తానో మీరు అక్కడికి రాలేరు అని ప్రభువారు చెప్తున్నాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అందుకే ముందు వారిని సంబోధించాడు. ఏమని? చిన్నపిల్లలారా అన్నారు. తర్వాత వారు దాన్ని ఆత్మీయంగా వారు గ్రహిస్తారు. ఇంకా చూడండి, ఓటో యోహాను కొన్ని రిఫరెన్స్ చూపిస్తాను మీకు. చిన్నపిల్లలారా అని సంబోధించడం. 2వ అధ్యాయం 1 అంటున్నాడు చూడండి భక్తుడు, నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులు మీకు రాయించున్నాను. నా చిన్న పిల్లలారా పాపము చేయకుండా నిమిత్తము మనం ఈ లోపల ఏం చేయకూడదు? పాపము చేయకూడదు. అలాగే 12వ వచనం చూడండి, చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. ఇంకొకటి చెప్తున్నాడు, ఇంకో సంగతి. చిన్నపిల్లలుగా వారిని చేసుకుంటూ ఏం చెప్తున్నాడు? చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి, ఆయన నామం అంటే ఎవరు? క్రీస్తు నామాన్ని బట్టి మీ పాపములు ఏమైనా క్షమింపబడ్డాయి. అలాగే 14 అంటారు చూడండి, చిన్నపిల్లలారా మీ తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు క్రీస్తులో మనం ఎవరు ఎరిగి ఉన్నాము? తండ్రి అనే దేవుని మనము ఎరిగి ఉన్నాము. అలాగే 18 అంటున్నాడు చూడండి, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక ఆయన 20 చూడండి. కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచుండుడి. ఎందుకు ఈ హెచ్చరికలను ఇస్తున్నాడు? మీరు చిన్నపిల్లలు కాబట్టి విశ్వాసంలో వారు ఎటువంటిగా ఉన్నారట? చిన్నపిల్లలుగా ఉన్నారు. మనం కూడా విశ్వాసంలో ఎలా ఉంటున్నాం? చిన్నపిల్లలుగా ఉండి ఆయన విశ్వాసంలో ఆయన వాక్యంతో మనం ఏం చేస్తూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. అస్తమానం చిన్నపిల్లలాగానే ఉండిపోకూడదు. మనం ఏం చేయాలి? ఎదుగుతూ ఉంటేనే దేవుడు మన కొరకు గురించి ఆయన ఏం చేస్తాడు? ఆనందించేవాడుగా ఉంటాడు. అలా 3వ అధ్యాయం 7వ వచనం చూడండి, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడు. ఇంకొక హెచ్చరిక ఏంటంటే, ఎవరు మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా మీరేం చేయాలి? జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మీరేంటి? చిన్నపిల్లలు. విశ్వాసంలో మోసగిచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వారు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తారు? మోసగిస్తూ ఉంటారు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. అలాగే 18వ వచనం అంటారు 3:18, చిన్నపిల్లలారా మాటతోనూ
నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమితము. ఇది మంచి హెచ్చరిక కదా చిన్నపిల్లలారా. మాటతోను నాలుగుతోను చేసేవారిని ఏమంటారు? వేషధారులు అంటారు. సత్యంగా చేసేవారిని ఎవరంటారు? నీతిమంతులు అంటారు కదా. అదే కదా ఇక్కడ అంటున్నాడు, చిన్నపిల్లలారా మాటతోను నాలుగుతోను కాక క్రియతోను సత్యముతోను ప్రేమిస్తూ మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అలాగే 4:4 చూడండి, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని ఓ చిన్నపిల్లలారా మీరు ఎవరి సంబంధులు? దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడెవడు? లోకములో ఉన్నవాటి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని ఏం చేసి ఉన్నారు? చాయించి ఉన్నారు. అలాగే 5:21 చూడండి, ఆఖరి వచనం, చిన్నపిల్లలారా విగ్రహాల జోలికి వెళ్ళకండి సుమా. విగ్రహం అంటే ఏంటి? దేవుని కంటే లోకంలో ఇంకా ఎక్కువగా దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అదే మన జీవితంలో. వాటి జోలికి వెళ్ళకండి. మీరు దేవుడిని ఎక్కువగా ప్రేమించండి. మీరు చిన్నపిల్లలు కాబట్టి హెచ్చరికలన్నీ మీకు ఇస్తాను. ప్రభువారు అంటున్నాడు, ఆయన శిష్యులని తన పరిచర్యకి పంపిస్తూ ఏమంటున్నాడు? ఎవరైతే క్రీస్తుని చేర్చుకుంటాడో వాడు నన్ను కూడా, ఎవరైతే క్రీస్తు ప్రతినిధులను చేర్చుకుంటారో వారు క్రీస్తుని చేర్చుకున్నట్టు. తర్వాత చిన్నపిల్లలారాన్ని సంబోధిస్తూ ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. అలాగే మనం కూడా చిన్నపిల్లలా ఉన్నాం. మనం ఆయన మళ్ళీ ఉన్నాం. మన స్థితి ఎలా ఉంది? ఇంకా చిన్నపిల్లలాగా ఉంటున్నామా? ఇంకా వాక్యంలో మనం ఎదుగుతున్నామా లేదా? మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఇప్పుడు ఒక తల్లికి ఒక బిడ్డ పుట్టింది అనుకోండి, అది సంవత్సరం ఏం చేస్తూ ఉండాలి? ఎదుగుతూ ఉంటే తల్లికి ఏంటి? సంతోషం కదా. 10 సంవత్సరాలైనా అలాగే ఉందనుకోండి, తల్లి సంతోషిస్తుందా? దేవుడు ఆయన కుమారుడు యేసుక్రీస్తులో నిన్ను ఏం చేస్తున్నాడు? విమోచించుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, ఆయన బిడ్డగా చేసుకున్నాడు. నువ్వు కొత్తగా జన్మించావు. నువ్వేం చేస్తున్నావు? వాక్యంలో ఎదగాలంటే చిన్నపిల్లలకి ఎన్నో హెచ్చరికలు ఇచ్చాడు. ఆ హెచ్చరికలు మనం ఏం చేసుకుంటూ ఉండాలి? జ్ఞానంతో వాటన్నిటి మన మనసులో ఆ ప్రకారంగా నడుచుకుంటూ మన విశ్వాసం ఏం చేస్తూ ఉండాలి? ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడైతే విశ్వాసంలో మనం ఎదుగుతామో మన పక్షంగా దేవుడు ఏం చేయలేనాడు? సంతోషించనే నాడు. మనం బల ఎదుగుతున్నాం. మనం పరీక్ష చేసుకుందాం. మన స్థితి ఎలా ఉంది? మనం ఇంకా అలాగే చిన్నపిల్లలా ఓడిపోతున్నామా? విశ్వాసంలో మనం ఎదుగుతున్నామా లేదా? మనం ఏం చేసుకోవాలి? పరీక్ష చేసుకుందాం.